Yes, sir. Real time folder. Automation tools. New folder, automation tools. Selenium project folder. Selenium project. Okay. Yes, sir. Okay. Facebook.py. Facebook.py. Yeah. ఓపెన్ చేయండి. గుడ్ మార్నింగ్. మామూలుగా మీరు ఫేస్బుక్ లాగిన్ అయ్యారు కదా, ఫోన్ లో కాకుండా ల్యాప్టాప్ లో అవ్వాలంటే ఏం చేస్తారు? వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ డీటెయిల్స్ ఇస్తాం. స్టెప్ 1 ఏంటి? గో టు వెబ్సైట్. సెకండ్ స్టెప్, ఫస్ట్ది ఓపెన్ బ్రౌజర్, సెకండ్ది facebook.com, థర్డ్ www.facebook.com. అదే యూఆర్ఎల్ అంటే facebook.com. ఓకే, తర్వాత యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్, లాగిన్ బటన్, ఇవన్నీ క్లిక్ చేస్తారు కదా మనకు వస్తుంది. ఎస్ Yes, sir. ఓకేనా? సేమ్ థింగ్ మనం పైథాన్ లో కూడా చేయొచ్చు. అంటే మనం మన హ్యాండ్ తో చేయకోకుండా కోడ్ లో రాసి పెట్టినామంటే కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే అదే లాగిన్ అవుతుంది అనమాట. ఓకే, వితౌట్ ఎనీ మాన్యువల్ ఇంటర్వెన్షన్, అంటే మన మనిషి టచ్ చేయకోకుండా ఆటోమేటిక్గా లాగిన్ అవ్వచ్చు. సపోజ్ మనకు ఫ్రెండ్ సర్కిల్ ఉందనుకోండి, డైలీ మార్నింగ్ 4 o'clock మెసేజ్ పెట్టాలి ఫేస్బుక్ లో. అప్పుడు ఏం చేయాలి? ఒక రోజు లేస్తాం, 2 రోజులు లేస్తాం, అలారం పెట్టుకోండి. అంటే డైలీ చేయాలంటే కష్టం కదా. ఓకే, Yes, sir. దానికోసమని ఒక స్క్రిప్ట్ రాసినామంటే లాగిన్ అయిన తర్వాత సెర్చ్ చేసి వాళ్ళ పేరుకి మెసేజ్ పెట్టాలి, హాయ్ గుడ్ మార్నింగ్ అని. ఓకే, దానికోసం ఒక స్క్రిప్ట్ రాయొచ్చు. దీన్ని ఆటోమేషన్ అంటారు. యుఐ, కంటికి కనిపించేటటువంటి యూజర్ ఇంటర్ఫేస్ లేదా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, GUI, GUI అని కూడా అంటారు. ఓకేనా? కంటికి కనిపిస్తున్నాయి కదా మొత్తం అన్ని మనకి. గూగుల్ మీట్, లాగిన్, ఫేస్బుక్, క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తున్నాయి కదా. ఫ్రంట్ ఎండ్ అనమాట ఇదంతా. బ్యాక్ ఎండ్ లో మన కోడ్ నడుస్తుంటది, మామూలుగా పైథాన్ కోడ్ కానీ జావా కోడ్ కానీ. ఈ ఫ్రంట్ ఎండ్ ఎలా వచ్చింది ఇదంతా అంటే బ్యాక్ ఎండ్ లో చేయడం వల్ల వచ్చింటుంది HTML. ఇట్లా కొంచెం నాలెడ్జ్ ఉండాలి HTML లో అనమాట. మనం అంత ఏం డెప్త్ గా వాడంలే, కొంచెం ఐడియా కోసం. ఓకే, ఇవాళ కాపీ చేసుకోపా, ఇవాళ కాపీ చేసుకో. కోడికెళ్ళు. ఫ్రమ్ సెలీనియం, స్పేస్ సెలీనియం స్పేస్ ఇంపోర్ట్ ఫేస్బుక్, ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్, సింగిల్ వర్డ్. ఓకేనా? మామూలుగా మనకు పిప్ ఇన్స్టాల్ తెలుసు కదా. Yes, sir.
మాడ్యూల్ ఉండి లేకపోతే పిప్ ఇన్స్టాల్ చేస్తాము. తర్వాత ఏ రిక్వైర్మెంట్ డాట్ లో మనం నేర్చేసుకోవచ్చు. ఓకే, పైచార్మ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే పక్కన క్లిక్ చేయి మౌస్. ఇంకా ఇప్పుడు సెలెనియం మీద రెడ్ లైన్ వచ్చింది కదా, కర్సర్ అక్కడ పెట్టు. చేశాను. కర్సర్ వచ్చిన తర్వాత రెడ్ లైన్ కానీ ఇట్లా వస్తుంది అనమాట. ఇన్స్టాల్ ప్యాకేజ్ మీద క్లిక్ చేయకపోదాన్ని. అంటే పైథాన్ డెవలప్ చేసినాడు, అందువల్ల నువ్వు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సిన పని లేదనమాట. పిప్ ఇన్స్టాల్ అని డైరెక్ట్ చేసుకోవచ్చు. వెయిట్. పిప్ ఇన్స్టాల్ రిమూవ్ చేయి. ఎస్ పిప్ ఫ్రీజ్, FREEZE ఫ్రీజ్ స్పేస్ పైప్ సింబల్ స్పేస్ ఫైండ్ STR, సింగిల్ వర్డ్ ఫైండ్ STR స్పేస్ సెలీనియం, ఎంటర్. ఇన్స్టాల్ అవ్వలేదు ఉంటే లిస్ట్ లో చూపిస్తుంది అనమాట. మళ్ళీ క్లిక్ చేయి, ఏమొస్తుంది ఎవరు చూడు. ఇన్స్టాలింగ్ ప్యాకేజ్ సెలీనియం. ఇండియా ఇన్స్టాల్ సక్సెస్. ఓకే, ఇప్పుడు ఫ్రీజ్ కమాండ్ రన్ చేయి. మళ్ళీ వచ్చిందా? ఓకేనా. పిప్ ఫ్రీజ్ అంటే అన్ని వస్తాయి మాడ్యూల్స్. నాకు అన్ని వద్దు, నాకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. విండోస్ అయితే ఫిల్టర్ చేయాలంటే ఫైండ్ STR వాడతాం. టర్మినల్ ఓపెన్ చేయి. కమాండ్ ఇంతకుముందు కమాండ్ ఉందా కదా? పిప్ ఫ్రీజ్ స్పేస్ పైప్ సింబల్. పర్టికులర్ గా నువ్వు ఫిల్టర్ చేయాలనుకుంటే ఫైండ్ STR వాడాలి. తర్వాత ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఫిల్టరేషన్ లో ఆ సర్చ్ వర్డ్ ఇస్తే ఇస్తాను అన్నమాట నీట్ గా. ఓకేనా. నెక్స్ట్ ఇది పిప్ ఫ్రీజ్ వాడితే ఫ్రీజ్ ప్లేస్ లో లిస్ట్ పెట్టు, LIST లిస్ట్ ఎంటర్. ఓకే, సపరేట్ గా వచ్చింది అంతే. అంతకుముందు చేసినప్పుడు కంటిన్యూగా వచ్చి == వర్షన్ వచ్చింది. ఇప్పుడు ఇండివిజువల్ గా వచ్చింది అంతే. అక్కడ రెండు వాడచ్చు, తెలుసుకోవాలంటే జస్ట్ ఇన్స్టాల్ అయిందా లేదా అని. క్లియర్ అందరికి? మిగతా వాళ్ళు నెక్స్ట్ సెకండ్ లైన్ లో ఫ్రమ్ సెలీనియం డాట్ వెబ్ డ్రైవర్ డాట్ కామన్ డాట్ బై, క్యాపిటల్ B బై కింద URL = విత్ ఇన్ డబుల్ కోట్స్ లో డబుల్ కోట్స్. ఓకే, కింద డ్రైవర్ వెబ్ డ్రైవర్ డాట్ C క్యాపిటల్ క్రోమ్ మెథడ్.
హలో, వినిపిస్తుందా? ఎస్ అండి. ఓకే, ఓపెన్ చెప్ప కోడ్. ఓకే, అక్కడ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసినాం కదా, ఆ బ్రౌజర్ని వాడుకొని ఏది వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ ఉన్నామే, దాని అర్థం ఏంటంటే క్రోమ్ డ్రైవర్లో ఓపెన్ చేయనట్టుగా అర్థం. ఓకేనా? కింద డ్రైవర్ డాట్ గెట్ ఆఫ్ యూఆర్ఎల్ ఎంటర్ చేయి. ఓకే, కింద డ్రైవర్ ఓపెన్ చేసినాక నార్మల్ బ్రౌజర్ వస్తుంది, చిన్న బ్రౌజర్. నువ్వు మ్యాక్సిమేట్ చేయాలంటే డ్రైవర్ డాట్ మ్యాక్సిమైజ్ విండో. ఓకే, పైన మాడ్యూల్ తీసుకో, థర్డ్ లైన్లో ఫ్రమ్ టైమ్ ఇంపోర్ట్ స్లీప్ కింద 10th లైన్ స్లీప్ డాట్ టైం ఎందుకు వస్తుంది అక్కడ? మాడ్యూల్ ఏం పెట్టినాం? థర్డ్ లైన్ లో స్లీప్ ఆఫ్ 10 seconds ఇప్పుడు. కింద డ్రైవర్ డాట్ క్లోజ్, కింద డ్రైవర్ డాట్ క్విట్. రన్ చేయకండి, అబ్జర్వ్ చేయండి అంతా. ఓపెన్ చేసిన బ్రౌజరు, ఎంటర్ చేసిన యూఆర్ఎల్. ఎస్ అండి. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, నిద్రపోతున్నారు ఏంటి? అడుగుతున్నాను, ఓపెన్ చేసిందా? అట్లీస్ట్ థమ్స్ అప్ సింబల్ రావాలి కదా. ఓపెన్ అయిందన్న. నాకే తెలుస్తుంది వింటున్నామని. చేసిన అబ్బాయి తప్ప ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అబ్బాయికి అది క్లాస్ చెప్పట్లేదు నేను. మీరు షేర్ చెప్పండి, షేర్ చేయట్లేదు. అబ్బాయి చెప్తున్నాడు, సరే అనుకుంటారే. అట్లీస్ట్ వినండి, కాన్సన్ట్రేషన్ పెట్టి అంటున్నా. ఓకేనా? మాడ్యూల్స్ ఏం కావాలి ఆటోమేషన్ చేయాలంటే? సెల్లింగ్. ఓకేనా? ఆటోమేషన్ టూల్ అంటారు వీటిని. సెలినియం అనేది ఇంటర్ఫేస్, వెబ్ డ్రైవర్ అనేది క్లాస్. ఆ క్లాస్ యూజ్ చేసుకొని క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ యూఆర్ఎల్ చేస్తాము. యూఆర్ఎల్ ఎంటర్ మ్యాక్సిమైజ్. 7th లైన్ ఎండింగ్ ఎంటర్. 7th లైన్ ఎండింగ్ ఎంటర్. క్లిప్ ఆఫ్ 10 seconds. రన్. ఇప్పుడు ఎట్లుంది బ్రౌజర్? చిన్నగా ఉందా? ఎస్ అండి. 10 seconds గ్యాప్ ఇచ్చాం. గ్యాప్ ఇచ్చి ఆగిన తర్వాత ఫుల్ చేస్తా స్క్రీన్. చేసిందా? ఎస్ అండి. చేసింది. ఓకేనా? వితౌట్ ఎనీ మాన్యువల్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు చిన్న కోడ్ రాసినాం, జస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసినాం అంతే. మనం ఎక్కడ టచ్ చేసినాం దాన్ని మళ్ళీ ఏమన్నా ఎస్ సార్ నో చేసామా లేదా? ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టచ్ చేసామా? నో. దాన్నే వితౌట్ ఎనీ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అంటే హ్యూమన్ అని టచ్ చేయకపోకుండా జరిగే ప్రాసెస్ ని ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ అంటారు. ఓకే, క్లియర్? అర్థమవుతుందా? ఎస్ అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ బ్రౌజర్కి వెళ్ళు. క్రోమ్ లో ఫేస్బుక్ ఉందిగా. ఓకే, యూఆర్ఎల్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము? ఎంటర్ చేస్తాము. ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఎస్ అండి. టైప్ చేయదోటి. ఓకే, యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి, సారీ ఈమెయిల్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేస్తాం? లాగిన్ బటన్. లాగిన్. ఓకేనా? ఈ మొత్తం స్టెప్స్ ఫాలో అవ్వాలి కదా. ఎస్ అండి. రిఫ్రెష్ చేయపా. వాయిస్ రిఫ్రెష్ చేయి. డ్రాగ్ అవుతుంది. మీ వాయిస్ అసలు వినిపించట్లేదా? కట్ అవుతూ వస్తుంది. ఫైన్, బాగానే ఉంది. ఫాస్ట్ వస్తుంది మీ వాయిస్. ఫాస్ట్ గా కొంచెం 2 seconds ఫాస్ట్ వచ్చి మళ్ళీ స్లో అవుతుంది. అవునండి, అంటే అందరికి ప్రాబ్లం ఉందా మీకు ఒకటేనా?
నాకైతే ఏం ప్రాబ్లం లేదండి. బాగానే ఉందన్న. ఓకే, అయితే మేబీ మీ నెట్వర్క్ ఇష్యూ సరిగా లేదనుకుంటాం మంజు. ఓకే ఓకే అన్న. బాను, నీ నెట్వర్క్ కూడా బాగానే ఉందా? కొద్దిగా ఫాస్ట్ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. అదే అదే, మీ ఇద్దరికి ఎట్లుందంటే నెట్వర్క్ ఇష్యూ చెక్ చేయండి ఒకసారి, లేకపోతే రీజాయిన్ అవ్వండి అంటున్నా. చూస్తాను నేను. రీజాయిన్ అవ్వండి ఇద్దరు. నేను రీజాయిన్ అయినా కూడా మళ్ళా డిస్కనెక్ట్ చేయనవా? నువ్వు ట్రై చేయ మంజు, డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వు. యా ఓకే. వెయిట్ చేస్తా వెళ్ళు. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? నెట్వర్క్ నేనేం చేంజ్ చేయలేదు, అదే ఉంది. ఇంటర్నెట్. ఓకే, ఇందాక ఏం చేసాం మనం? Yeah, okay, ఈమెయిల్ ఐడి yeah, ఎంటర్ yeah. చేసాము. ఇప్పుడు దాంట్లో ఎంటర్ చేయాలంటే ఈ కోడ్ అంతా మనం ఎట్లా రాసింటారు? రైట్ క్లిక్ ఇవ్వు, ఖాళీ స్థలంలో రైట్ క్లిక్ ఇవ్వు, ఖాళీ స్థలంలో రైట్ క్లిక్, ఖాళీ స్థలంలో రైట్ క్లిక్, కమాండ్ జస్ట్ కమాండ్స్ ఫాలో అవ్వు, వ్యూ పేజ్ సోర్స్. ఓకే, ఇదంతా HTML అన్నమాట. ఫ్రంట్ ఎండ్ మనకు కనబరావాలంటే కన్నా HTML సంబంధించి ఒక కోడ్ రాస్తాడు. ఇది కూడా కోడే. ఎలా స్టార్ట్ అవుతుంది HTML అనేది? స్టార్టింగ్ లైన్ ఏముంది? డాక్ టైప్ HTML. డాక్ టైప్ HTML, సెకండ్ లైన్ లో HTML, తర్వాత బాడీ, హెడ్ ఇవన్నీ వచ్చినాయి కదా. Yes అన్న. ఓకేనా? ఇదంతా ఒక డెవలపర్ రాస్తాడు. ఏది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎవరు ఉన్నారో వాళ్ళంతా ఈ కోడ్ రాస్తారనమాట. అర్థమైందా? ఓకే. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అది కూడా ఒక లాంగ్వేజ్ అన్నమాట. అది రాస్తే స్టైల్ ఎలా ఉండాలి? పక్కనకి వెళ్ళు, ముందు ట్యాబ్కి వెళ్ళు. ఈ లాగిన్ బటన్ కి బ్లూ కలర్ ఎలా రావాలి? క్రియేట్ న్యూ అకౌంట్ కి గ్రీన్ కలర్ ఎలా రావాలి? ఇవన్నీ CSS అన్నమాట. స్టైల్స్ కూడా ఉంటాయి. అంటే మనకు కొంచెం ఐడియా ఉంటే చాలండి, మనకు 100% HTML రావాల్సిన పని లేదు. ఒకవేళ నేర్చుకోండి ఫ్రీగా ఉంటే కింద. ఓకే, బటన్ అంటే ఏంటి, ఎట్లా చేయాలి, ఇన్పుట్ ఎట్లా తీసుకోవాలి అనేది చిన్నది HTML ట్రై చేయండి. ఓకేనా? ఓకే. క్లియరా? అంటే దీని బ్యాక్ ఎండ్ లో ఏం రాసినారని మనం చూసినాం కదా ఇందాక. కానీ వీ ఫేసెస్ ఫుల్ కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళు. Yes అన్న. దీంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ కనిపించలేదు. దీంట్లో ఏముంది? 27 లైన్స్ ఉన్నాయి. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనమాట. నువ్వు ఇవి ఫేసెస్ కొట్టి అంతా వచ్చింది అనుకో, నువ్వు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటావు కదా నీ వెబ్సైట్ కి. అందువల్ల అన్ని పంపించరు, స్టైల్స్ అవన్నీ రావు అనమాట. ఓన్లీ జస్ట్ బేసిక్ వ్యూ మాత్రం కనిపిస్తుంది అనమాట. వ్యూ బేస్ సోర్స్ అంటే ఎవరైనా తెచ్చుకోవచ్చు ఇన్ఫర్మేషన్, ఏ వెబ్సైట్ అయినా కూడా. క్లియర్? Yes అన్న. ఓకే, ముందు ట్యాబ్కి వెళ్ళిపా. మనం ఇప్పుడు ఏమైనా మ్యాటర్ ఇన్పుట్ ఎంటర్ చేయాలంటే ఈమెయిల్ కదా, ఒక్కొక్క దానికి ఒక ఫీల్డ్ ఉంటుంది అనమాట. ఈమెయిల్కి ఒక ఫీల్డ్, పాస్వర్డ్ ఒక ఫీల్డ్, లాగిన్కి ఒక ఫీల్డ్, ఇలా ఎలిమెంట్స్ అంటారు వాటిని. ఓకే, Yes అన్న. ఆ ఎలిమెంట్స్ కి ఎక్స్పాత్ కానీ, ఐడి కానీ, నేమ్ కానీ, లొకేటర్స్ రాయాలంటే ఈమెయిల్ దగ్గర రైట్ క్లిక్ ఇవ్వు, రైట్ క్లిక్, తర్వాత ఇన్స్పెక్ట్. దాంతో పడలేదు వదిలేసి. నువ్వు జస్ట్ కమాండ్స్ ఫాలో అవుతావు. నీకు వచ్చినా ఓకే, వెయిట్ చేయి, మిగతా తెలియదు. ఓకే, జస్ట్ కమాండ్స్ ఫాలో అవ్వు. ఇప్పుడు ఎక్కడ పోయినది? ఇన్పుట్ లో ఉంది. రైట్ క్లిక్ ఇవ్వు, మళ్ళీ ఈమెయిల్ మీద రైట్ క్లిక్ ఇవ్వు, ఈమెయిల్ మీద రైట్ క్లిక్ ఇవ్వు. ఓకే. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఈమెయిల్ మీద రైట్ క్లిక్ ఇవ్వు. అక్కడే రైట్ క్లిక్. అదేదో నువ్వు పెట్టినావు కర్సర్ ఆప్షన్, ఏం అది తీసి జూమ్ అవుట్ అయిపోతుంది మొత్తం అంతా, చాలా చిన్నగా వస్తుంది. ఇంతకుముందు బాగా వచ్చింది అది. ఇది ఇన్స్పెక్ట్ ఇక్కడ పక్కన ఉంది కాబట్టి అట్లా వస్తుంది. అవునా? సరే, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్పుట్ చేయి. రైట్ క్లిక్. 75% ఉన్నది, దాన్ని 100% తమ్ముడు. ఓకే. ఇక్కడ ఉంది ఇన్పుట్, ఈమెయిల్ అడ్రస్ లో ఉంది. 100%. ఓకే, ఇప్పుడు వచ్చిందిలే. ఓకేనా? ఇప్పుడు కొన్నిసార్లు అటు ఇటు పోయినప్పుడు చేంజ్ అవుతుంది అనమాట. మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వు కన్ఫర్మేషన్ కోసం, ఈమెయిల్ మీద రైట్ క్లిక్ ఇవ్వు, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్.
ఆ మౌస్ తీసుకెళ్ళి రైట్ సైడ్ లో హైలైట్ అయింది అక్కడ పెట్టు. ఓకేనా? రైట్ సైడ్ లో Yes, sir. రైట్ సైడ్ లో హైలైట్ అయిన దాని మీద పెట్టు. ఓకేనా? Yes. టెక్స్ట్ ఏదైనా మనం మ్యాటర్ రాయాలంటే కన్నా మాక్సిమం ఇన్పుట్ ట్యాగ్ అంటారు. ఓకేనా? స్టార్టింగ్ లో ఇన్పుట్ ఉందా? Yes, sir. ఇన్పుట్ ట్యాగ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలంటే కన్నా ఇప్పుడు మౌస్ అక్కడ పెట్టినామంటే లెఫ్ట్ లో హైలైట్ అవుతుంది కదా, దాని అర్థం ఏంటి? ఈ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ కి సంబంధించిన లొకేటర్ ఇక్కడ ఉంది రైట్ సైడ్ లో అన్నమాట. ఓకే, Yes, sir. దాంట్లో ఏమున్నాయి చెప్పండి? అట్రిబ్యూట్స్. ఇన్పుట్ అనేది ట్యాగ్ నేమ్, అట్రిబ్యూట్స్ అయితే టైప్, నేమ్, ప్లేస్ హోల్డర్, Name. క్లాస్, వీటిని ID. అట్రిబ్యూట్స్ అంటారు. డేటా టెస్ట్ ఐడి. ఓకేనా? జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. స్టార్టింగ్ కనపచ్చేదాన్ని ట్యాగ్ నేమ్ అంటారు. ఓకే, తర్వాత ఉండే ఈక్వల్స్ ఉండేటివన్నీ ఏమవుతుంది? Values. ఇందాక చెప్పినాను కదా అట్రిబ్యూట్స్ అని. Okay. ఓకే, స్టార్టింగ్ ఉన్నది ట్యాగ్ నేమ్, ఒకటి గుర్తుపెట్టుకోండి ట్యాగ్. తర్వాత ఈక్వల్స్ ఉండేటువంటి అట్రిబ్యూట్స్ అన్నమాట. ఓకేనా? అక్కడ క్లిక్ చేయి, టైప్ దగ్గర క్లిక్ చేయి, సింగిల్ క్లిక్ చేయి, కంట్రోల్ ఎఫ్, కంట్రోల్ ఎఫ్, Yes, sir. టైప్ రిమూవ్ చేయి, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ స్టార్ స్క్వేర్ బ్రాకెట్ @ నేమ్ ఈక్వల్స్ టు విత్ ఇన్ కొటేషన్ లో ఈమెయిల్, కొటేషన్ క్లోజ్. ఓకే, ఎంటర్ కొట్టు, Yes, sir. మళ్ళీ ఎంటర్ కొట్టు. Yes, sir. ఓకే, ఇప్పుడు దానికి చివరిన నువ్వు ఎక్కడైతే రాసినామో క్లాస్ స్టార్ అని చెప్పి చివరిన 1 కనిపిస్తుందా? కదులు పెట్టు రైట్ సైడ్ లో, డెడ్ ఎండ్, ఫుల్ డెడ్ ఎండ్కి వెళ్ళు మౌస్. Yes, yes. కనిపిస్తుందా? Yes, sir. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి అబ్బా, మీరు వింటున్నారు Yes, లేదా నాకు sir. అర్థం కావట్లేదు. కనిపిస్తుంది అంతే. ఎక్కడ రెస్పాండ్ అయితే నాకు తెలిసేది నాకు మీరు వింటున్నారని. 1 of 1. మీరేమో ఓన్లీ ఆ అబ్బాయి కోటి అనుకుంటున్నారేమో కదా క్లాస్ చెప్పేది. ఎక్స్పాత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏపీఐ మీద సెలీనియం మీద వస్తుంది టాస్క్. ఓకేనా? ఎక్స్పాత్ చిన్నది ఎలా రాయాలని చెప్పి చెప్తున్నాను. డబల్ ఫార్వర్డ్ స్లాష్ అనేది రిలేటివ్ ఎక్స్పాత్ అంటారు. ఓకేనా? రిలేటివ్ అంటే తెలుసు కదా, రిలేటివ్స్ ఉన్నారు కదా, అట్లా బంధువులతో చేయడం అన్నట్టుగా అనుకోండి. ఓకే, డబల్ ఫార్వర్డ్ స్లాష్ అంటే డబల్ పేరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సింగిల్ వాడితే సింగిల్ తో మనకు డిఫికల్ట్ లొకేట్ చేయడం ఎలిమెంట్, అందువల్ల మాక్సిమం రిలేటివ్ ఎక్స్పాత్ వాడతాం యూజింగ్ డబల్ స్లాష్. ఓకే, ఇప్పుడు స్టార్ అంటే ఏంటి? అన్ని అన్నమాట, ఎన్ని ఉంటే అన్ని పడుతున్నాం అని చెప్పి. ఇదే నేమ్ తో ఇంకోటి ఉంది అనుకో, అప్పుడు మనకి డిఫికల్ట్ అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్ గా 1 of 1 సజెషన్ రావాలి, యూనిక్ ఉండాలన్నమాట. 1 of 2 ఉందనుకో, అప్పుడు మనం ఎక్స్పాత్ లొకేట్ చేయలేం. సజెషన్ ఎన్ని ఉండాలి? 1 of 1. 1 of 1 ఉంటే మీరు ఎక్స్పాత్ కరెక్ట్ గా రాసినారని అర్థం. ఎక్స్పాత్ కాపీ చేసుకోపా. Yes, sir. ఇప్పుడు రిఫ్రెష్ చేయి, పేజ్ రిఫ్రెష్ చేయి, పేజ్ రిఫ్రెష్. Yes, sir. ఇప్పుడు రైట్ సైడ్ లో క్లిక్ చేసి కంట్రోల్ ఎఫ్ కొట్టు, అక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ఎఫ్, కంట్రోల్ బి. Already. ఓకేనా? వచ్చిందా? Yes, అలా sir. రావాలి అంటే పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత కూడా పోకూడదు అనమాట. అప్పుడు మీరు కరెక్ట్ గా రాసిన ఎక్స్పోజ్ అని అర్థం. ఓకేనా? క్లియరా? Yes, sir. ఈ ప్లేస్ లో స్టార్ ఉంది కదా, ఇంకా మీకు స్టార్ ఉన్నప్పుడు 2 వచ్చినాయి అనుకోండి, 1 of 2 వచ్చింది అనుకోండి, ట్యాగ్ నేమ్ వాడచ్చు డైరెక్ట్ గా. స్టార్ రిమూవ్ చేసి ఇన్పుట్ అని పెట్టు, స్టార్ రిమూవ్ చేసి ఇన్పుట్. వచ్చిందా? 1 of 1. ఓకే, దీన్ని ఎగ్జాక్ట్ గా రాయడం. స్టార్ అంటే మోర్ దాన్ 1 వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం మనం, అందువల్ల డైరెక్ట్ గా ఏం ట్యాగ్ ఉంది? ఇన్పుట్ ట్యాగ్. Input. అట్రిబ్యూట్ ఏం వాడినాం ఇక్కడ? Name. నేమ్ అనే అట్రిబ్యూట్ వాల్యూ ఇచ్చాము ఇమెయిల్ అని. ఓకే, క్లియరా? Yes, sir. ఎక్స్పాత్ కాపీ చేసుకో.
ఎస్ కోడ్కి వెళ్ళు. లైన్ నెంబర్ 10th ఎండింగ్ ఎంటర్. ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ఈక్వల్స్ టు సింగిల్ వేరియబుల్ లోనే అండర్ స్కోర్ వాడు. ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఈక్వల్స్ టు ఆర్ ఫోన్ నెంబర్ తోటి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, ఫైండ్ అండర్ స్కోర్ ఎలిమెంట్ బ్రాకెట్ లో బై ఇంపోర్ట్ చేసే కదా మాడ్యూల్, మనం బై Yes. వాడదాం. క్యాపిటల్ బై డాట్ ఎక్స్ పాత్ లో ఎక్స్ క్యాపిటల్, అన్ని క్యాపిటల్ పెట్టు. ఎక్స్ పాత్ కామా స్పేస్ కంట్రోల్ వి, లోపల సింగిల్ కొటేషన్ పడితే డబుల్ తో క్లోజ్ చేయాలి. లోపల డబుల్ పడినారంటే సింగిల్ ఓకేనా. కింద ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ డాట్ సెండ్ అండర్ స్కోర్ కీస్, టైప్ చేయి. ఈమెయిల్ టైప్ చేయి ఇది స్ట్రింగ్ లో. స్లిప్ కాపీ చేయి. లైన్ నెంబర్ 10 లో ఉండేది కాపీ పేస్ట్ చేయి ఇక్కడ 13th లైన్ లో. ఏముంది కోడ్ వెళ్ళు, ఎగ్జిక్యూట్ చేయి. ఓకే అబ్జర్వ్ చేయండి అంతా. బ్రౌజర్ ఓపెన్ చేసింది, ఎంటర్ యూఆర్ఎల్ చేసింది, తర్వాత మ్యాక్సిమం చేయాలి. అందులో ఏం స్టెప్స్ పెట్టినావో అదే స్టెప్స్ ఫాలో అవుతుంది ఇక్కడ కూడా. మ్యాక్సిమం చేసిన తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేయమని చెప్పినాం. ఎంటర్ అయిందా? ఎస్ అండి. ఓకే, మళ్ళీ 10 seconds వెయిట్ చేసి క్లోజ్ అవ్వాలని చెప్పి పెట్టినాం మనకి. సేమ్ స్టైల్లో మీరు పాస్వర్డ్ రాయగలరా? ఎక్స్పర్ట్ ఎస్ అండి. అందరూ కలిసి రాయండి. కిరణ్ యా హైలైట్ అయిందంటే ఇన్స్పెక్ట్ అయిపోయిన తర్వాత ఆ స్టెప్కి వెళ్ళిందని అర్థమా? ఇంకా అక్కడ ఎస్ అండి. బ్లూ కలర్ లో బ్లింక్ అయింది. మనకు ఆ పాత్ కావాలంటే పాస్వర్డ్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. ఓకే, పాస్. ఇందాక చెప్పినట్టు చూపించారు కదా లో మొత్తం అంత కోడ్ అంతా. ఓకేనా, అన్ని ఎలిమెంట్స్ లో ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్ లొకేటర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫేస్బుక్ కనిపిస్తుందా లెఫ్ట్ లో బ్లూ కలర్, దానికి ఒకటి ఉంటుంది. యూజర్ నేమ్ ఒకటి ఉంటుంది, పాస్వర్డ్ ఒకటి ఉంటుంది, లాగిన్ బటన్ ఒకటి ఉంటుంది, క్రియేట్ కి ఉంటుంది. ఓకేనా, ఒక్కొక్క దానికి ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ మనం స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేయాలన్నమాట, ఇట్లా 1 of 1 వచ్చే విధంగా. ఎస్ అన్న. అదే చెప్తున్నాం, బేసిక్ HTML చాలు, ఫుల్ ఫ్లెడ్జ్ అవసరం లేదు. ఓకే, ఎక్స్పర్ట్ రాశారా? ఎస్ అండి. ఏం చూపించు. ఇంకా ఏమున్నాయి దాంట్లో? నేమ్ కాకుండా అట్రిబ్యూట్స్, ఐడి, టైప్,
క్లాస్ ఐడి తీసుకో, ఐడి పెట్టు. ఐడి కూడా సేమేలే, సేమ్ ఉంది. నేమ్ ప్లేస్ లో ఐడి పెట్టు. ఓకేనా? ఎనీథింగ్ అనమాట. రిఫ్రెష్ చేయండి, రిఫ్రెష్ చేసినా పోకూడదు, అదే ఉండాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా పనిచేసేట్టు కనబడుతుంది. కిరణ్ అక్కడ 1 అని రాలేదు కదా? అదే. లేదు, ఈ పేజ్ ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుంటుంది అబ్బాయి. పైన లొకేషన్ అడిగిపోయిందో రిఫ్రెష్ కొట్టింటే. మామూలుగా facebook.com కదా ఉండాల్సింది. పైన చూడు ఏముందో, లాగిన్ వయా సంథింగ్ యాప్ ఏదో వచ్చిందనమాట. ఓకే, పక్కన Ctrl+Shift+N కొట్టు. ఇంకా మోడ్ ఓపెన్ చేయి. Ctrl+Shift+N, ఫేస్బుక్ ఎంటర్. ఫస్ట్ ఓపెన్ చేయి. పాస్వర్డ్ దగ్గర ఇది హిందీ వచ్చా? నార్త్ ఇండియన్ ఇవి అడ్వర్టైజ్మెంట్ పేజ్. బ్యాక్ వచ్చి మరి లాగిన్ చేయి. అక్కడే మార్చచ్చు అనుకుంటా కదా లాంగ్వేజ్. క్లిక్ చేయి, బాటంలోకి వెళ్ళు, కిందకి రా, స్క్రాల్ చేయి. వచ్చిందన్న ఇంగ్లీష్ లో. వచ్చింది కదా? ఓకే ఓకే, డన్. ఇన్స్పెక్ట్ చేసి ఒకవేళ ఇట్లా మీకు రిఫ్రెష్ ఉన్నా లేకపోతే ఇట్లా వేరే సపరేట్గా ఓపెన్ చేసుకున్నా అది పేస్ట్ చేసి రావాలి. వచ్చిందా? దాని అర్థం ఏంటి? ఓకే, అది ఫిక్స్డ్ అనమాట, అది మారదు అన్నట్టు దాని అర్థం. ఇప్పుడు రాయండి, కోడ్ రాయండి. రాంగ్ పాస్వర్డ్ ఇవ్వు, 1 2 3 4 అని సింపుల్ గా. పాస్వర్డ్ లేదు కష్టం కదా. అదే ఎక్స్పర్ట్ బదులు వేరే ఇవ్వాలంటే అట్రిబ్యూట్ దీంట్లో చెప్తా, అది కూడా చెప్తా. ఓకే ఓకే. ఓకేనా? ర్యాంక్ పాస్వర్డ్ ఇచ్చావా? ఓకే, రన్ చేయి. गुड मॉर्निंग, कल का क्लियर हो गया? యూజర్ నేమ్ ఎంటర్ చేసింది రెడీ. నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ ఇచ్చావా ఇమీడియట్ గా? గ్యాప్ ఇచ్చాను. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ అయిందా? చూడు పాస్వర్డ్, చూడు అక్కడ క్లిక్ చేయి, ఐ సింబల్ వచ్చిందా కరెక్ట్ గా? ఓకేనా? ఇట్లా లొకేట్ చేసుకోవాలన్నమాట ఎలిమెంట్స్. కోడ్కి వెళ్దాం. కోడ్కి వెళ్ళు, కోడ్. ఇప్పుడు ఏం రాసినామంటే బై ఎక్స్పాత్. అట్లా ఎలిమెంట్స్ లొకేట్ చేయాలంటే మనకు కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, వాటిని లొకేటర్స్ కూడా రావచ్చు. ఐడి, నేమ్, క్లాస్, ఓకే, లింక్ టెస్ట్, ఎక్స్పాత్, పార్సల్ లింక్ టెస్ట్, ఇలా ఉన్నాయి. ఆ కోడ్ లో Ctrl+D చేయి, లైన్ నెంబర్ 13 11 సారీ 11. Ctrl+D 11th కామెంట్ చేయి. 12th లో ఎక్స్పాత్ రిమూవ్ చేసి నేమ్ అని పెట్టు, క్యాప్స్ లో బై డాట్ నేమ్. నేమ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈక్వల్స్ తర్వాత ఏముంది చూడండి, నేమ్ ఈక్వల్స్ ఈమెయిల్ ఉందా? చివరిన మౌస్ పెట్టు, ఆడ కాదు, అది నేమ్ ఈక్వల్స్ ఈమెయిల్ చూసావా? అంటే ఈ డబుల్ స్లాష్ ఇన్పుట్ నేమ్ @ నేమ్ అన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ ఈమెయిల్ పెట్టచ్చు. ఇది ఎక్స్పాత్ రాసిపోదు, దాని ఎక్స్పాత్ అంటారు. ఇప్పుడు ఓన్లీ బై నేమ్ కాబట్టి
అదంతా రిమూవ్ చేసి ఓన్లీ ఈమెయిల్ పెట్టు. డబుల్ స్లాష్ ఇన్పుట్ అన్ని రిమూవ్ చేసి ఓన్లీ ఈమెయిల్ ఉండాలి అంతే ఎస్ కొటేషన్ లో. సేమ్ దీనికి కూడా అట్లే చేయండి. దీనికి ఏముంది ఐడి 15 లైన్ లో ఐడి కంట్రోల్ Email కంట్రోల్ ముందర డి ఉన్నదని టచ్ చేయొద్దు. ఓకే బ్యాకప్ ఉండాలి కదా మనకి. కంట్రోల్ జెడ్ కొట్టు, కంట్రోల్ జెడ్. ఇప్పుడు కంట్రోల్ డి. ఇప్పుడు కామెంట్ చేసి పెట్టుకో. అట్లా రాసాం ఇట్లా రాసాం అన్న రెండు ఉండాలి కదా మనకి. అన్ని క్యాప్స్ ఐడి. 12th లైన్ లో ఈమెయిల్ దగ్గర ఒకటి సింగిల్ కొటేషన్ రిమూవ్ చేయి. ఎస్ అండి. సేవ్ అంటాను. ఓకేనా? ఎస్ నేమ్ అండి. ద్వారా వచ్చిందా? ఎస్ నెక్స్ట్ పాస్వర్డ్ కూడా యూజింగ్ ఐడి ఇచ్చాం. ఎస్ అండి. ఓకేనా? ఎన్ని నేర్చుకున్నాం ఇప్పుడు మనం? ఎక్స్పర్ట్ ఐడి ఫస్ట్ ఓకే. వెబ్ అంటే పేజ్ ఎన్ని లొకేటర్స్ ఓపెన్ అయిపోయినాయి? త్రీ 3 లొకేటర్స్ అనమాట. మాక్సిమం ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ డైరెక్ట్ నేమ్ వాడు ఐడి వాడు అండు ఫస్ట్ ఎక్స్పాస్ రాసేది వస్తారు అనేది చూస్తారనమాట. డబుల్ స్లాష్ స్టార్ పెట్టి లేదా ట్యాగ్ నేమ్ పెట్టి యాట్రిబ్యూట్ పెట్టి ఇలా రాయమంటాడు ఎక్స్పాత్ ని. ఓకే ఎస్ అండి. క్లియరా? కొంచెం ఐడియా వస్తుందా? ఎస్ నెక్స్ట్ లాగిన్ బటన్ ఉంది కదా, దానికి రండి ఎక్స్పర్ట్. ఎస్ అండి. ఓకే ఎక్స్పర్ట్ అప్డేట్ చేయండి దాంట్లో. ఎస్ అండి. పాస్వర్డ్ కరెక్టేనా? రాంగ్ పాస్వర్డ్. ఆ రాంగ్ పాస్వర్డ్ ఏమొచ్చింది మెసేజ్? మెసేజ్ రన్ చేయాలా అండి? అప్డేట్ చేయి. రన్ చేయలేదా? చెయ్యి. వెయిట్ 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 కోడికెళ్ళు. ఓకే ఇన్పుట్ పంపించాలంటే ఏం చేసాం? సెండ్ కేస్ సెండ్ కీస్ వాడినాం. ఒకవేళ బటన్స్ ని క్లిక్ చేయాలంటే డాట్ క్లిక్ అనమాట. ఓకేనా? క్లారిటీ వచ్చింది అందరికి? ఏమన్నా నెక్స్ట్ పంపించాలంటే సెండ్ కేస్ అనమాట. ఓకే
మనకి ఎందుకంటే క్లిక్ తర్వాత వెంటనే క్లోజ్ చేసినాం అనమాట, అందువల్ల మనకు రాంగ్ మెసేజ్ కనిపించలేదు అక్కడ. Yes. టైం పెట్టినామంటే చూడొచ్చు, కాసేపు ఆగి చూస్తే ఐడియా వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకే నో ప్రాబ్లం. Okay. టీమ్స్కి వెళ్ళి ఒక లింక్ పంపించాను చూడు. అది క్లిక్ చేయి. ఇది ప్రాక్టీస్ వాడుకోండి. యూజర్ నేమ్ ఉందా, యూజర్ నేమ్ ఎక్స్పాత్ రాయండి, కింద యూజర్ నేమ్స్ ఉన్నాయి కదా, స్టాండర్డ్ యూజర్ పెట్టండి, పాస్వర్డ్ సీక్రెట్ సాస్. అయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏమొస్తుంది చూడండి. Okay. ఓకే, ఫేస్బుక్ ప్రాక్టీస్ చేయండి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే కన్నా, లేదంటే లేకపోతే దీంట్లోనే ప్రాక్టీస్ చేయండి. మీకు ఎక్స్పాత్ రాయిన ఒకసారి యూజర్ నేమ్కి యూజర్ నేమ్ క్లిక్ ఆన్. ఫస్ట్ ఐడి ఉంటే ఐడికి వెళ్ళండి. ఐడికి వెళ్ళి రీఫ్రెష్ చేసి ఫిక్స్ అయితే అదే వాడుకోండి. ఒకవేళ ఐడి లేకపోతే డిఫరెంట్ గా ప్లేస్ హోల్డర్ కూడా వాడచ్చు. ప్లేస్ హోల్డర్ ట్రై చేయప్పుడు ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ తో రేట్ ఆఫ్ ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్. ఓకే, 1 వచ్చిందంటే కన్నా అది ఎక్స్పాత్ కరెక్ట్ అనమాట. కానీ ప్లేస్ హోల్డర్ కి మనకు ఆప్షన్ ఎలిమెంట్ లొకేటర్ లేదు. బై డాట్ ఎక్స్పాత్, బై డాట్ ఐడి, బై డాట్ నేమ్ ఇచ్చాం కదా, అట్లా ప్లేస్ హోల్డర్ లేదనమాట. ఎక్స్పాత్ అయితే వాడుకోవచ్చు. ఓకేనా, మీరు సెలీనియం సంబంధించి డాక్యుమెంటేషన్ చూడండి. హౌ టు లొకేట్ ఎలిమెంట్స్, వాట్ టైప్ ఆఫ్ లొకేటర్స్ ఆర్ అవైలబుల్. ఓకేనా, అన్నిటికీ ఒక్కదానికి ఎగ్జాంపుల్ రాసుకుంటండి. ఎక్స్పాత్ చెప్పినాం, ఐడి చెప్పినాం, నేమ్ చెప్పినాం. నెక్స్ట్ సిఎస్సి సెలెక్టర్ ఎలా రాయాలి అది కూడా చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన లింక్ మీద కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు కోడ్ రన్ చేయగానే ఆటోమేటిక్గా లాగిన్ అవ్వాలి. లాగిన్ చేయదండి, స్టాండర్డ్ యూజర్ లాగిన్ చేయి, మాన్యువల్ లాగిన్ చేయి, మాన్యువల్ గా. కాపీ చేయి, కింద యూజర్ నేమ్ ఉంది కదా, స్టాండర్డ్ యూజర్. నెక్స్ట్ పాస్వర్డ్. ఓకే ఓకే, ఇట్లా మొత్తం అన్ని కావాలి అనుకో, సాస్ ల్యాబ్స్, బ్యాక్ ప్యాక్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ అన్ని ప్రింట్ చేయాలి. ప్రోడక్ట్స్ అన్ని, ప్రోడక్ట్స్ పేర్లు ప్రింట్ చేయండి. ఓకేనా, ఆ డాలర్ వాల్యూ ఉంది కదా అది కూడా ప్రింట్ చేయండి. ఓకే, రెడ్ టీ షర్ట్, రెడ్ కలర్ ఉంటే ఎట్లా తీసుకుని రావాలి, ఓన్లీ రెడ్ దగ్గర కావాలి. కంటైన్స్ ఆప్షన్ ఉందన్నమాట, కంటైన్స్ టెక్స్ట్, అది కూడా సెర్చ్ చేయండి. నాకు ఓన్లీ రెడ్డే కావాలని చెప్పి ట్రై చేయండి చాట్ జీపీటీలో. ఓకేనా, చేసుకుంటా కదా ప్రాక్టీస్. చేస్తాం. ఓకేనా, క్లియర్ అర్థమైతే కొంచెం అన్నా శరీరం అంటే ఏంటి, ఎట్లా మారుతాం అనేది చేస్తాను. ఇది వెబ్సైట్ కొత్తగా డెవలప్ చేశారనుకోండి, డెవలప్ చేస్తారు. చేసిన తర్వాత అన్ని ఈచ్ కాంపోనెంట్ వర్క్ అవుతుందా లేదా అని సెలీనియం ద్వారా మేము టెస్ట్ చేస్తాం. ఇందాక రాసినట్టుగా లాగిన్ అయ్యాము, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాము, తర్వాత బటన్ క్లిక్ అవుతున్నా లేదా అని, ఎక్కడ క్లిక్ కాలేదో అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. డ్రైవర్ డాట్ సేవ్ అండర్ స్కోర్ స్క్రీన్ షాట్ ఆఫ్ ని సమ్ మెసేజ్ పెట్టుకున్నాం అనుకో, స్క్రీన్ షాట్ కూడా వస్తుంది అనమాట ఆ ప్లేస్ లో. ఓకే, ఎక్కడ ఎర్రర్ వచ్చింది అన్నట్టుగా స్క్రీన్ షాట్ కూడా. ఒక పెద్ద కోడ్ రాసుకొని రండి ఎప్పటికల్లా. చాట్ జీపీటీ వాడండి, లెస్ గూగుల్ వాడండి, అర్థం చేసుకోండి అంతే. ఓకేనా, ఆ లైబ్రరీస్ రెండు చాలు, మళ్ళీ చెప్తాం రేపు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఇప్పుడు చెప్పిన వాటిలో? అందుకని ఇది గిట్ కమాండ్స్, అది వర్షన్ కంట్రోల్ అనేది ఇక్కడ పైచామ్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అది కమ్యూనిటీ ఎడిషన్ లో అవ్వదు, ప్రొఫెషనల్ ఎడిషన్ లో దానికి డబ్బులు కట్టాలి. ఓకేనా, ఒక్క నిమిషం ఉండండి. డేట్ ఎంత ఈరోజు?
26. అటెండెన్స్ వేయండి చాట్లో అంతా.